జనవరి నెల మీనరాశి వారి రాశి ఫలితాలు. ఎవరు అవునన్నా కాదన్నా జనవరి నెలలో మీనరాశి వారికి జరిగేది ఇదే. మీనరాశి వారికి ఈ జనవరి నెలలో ఊహకందని సమస్యలు రాబోతూ ఉన్నాయి. అలాగే కొందరితో గొడవలు జరగబోతూ ఉన్నాయి. మరి మీనరాశి వారికి ఈ జనవరి నెలలో ఏం జరుగుతుందో, వీరికి ఈ నెల అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మీనరాశి వారు ఈ నెల ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జనవరి నెలలో మీనరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ జనవరి నెలలో గురుగ్రహం వృషభంలో వక్రించి ఉన్నాడు. కుజుడు నెల ప్రారంభం నుండి 21వ తేదీ వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు. కుజుడు వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు కన్యా రాశిలో, రాహువు మీనరాశిలో ఉన్నారు. బుధుడు 4వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉండి ఆ తర్వాత ధనస్సు రాశిలోనికి వస్తాడు. ఆ తర్వాత బుధుడు జనవరి 25న మకర రాశిలోనికి వస్తాడు. రవి 14వ తేదీన ధనస్సు నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రుడు మరియు శని కుంభరాశిలో ఉన్నారు. శుక్రుడు జనవరి 28వ తేదీన మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. అంటే శుక్రుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలో శనితో కలిసి సంచారం చేస్తాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో, ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో, ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. చివరిది కూడా. ఈ రాశికి అధిపతి గురువు. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల అదృష్టం కలిసి వస్తుందని, ఆస్తులు ధనం వృద్ధి చెందుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మీనరాశికి చెందిన వ్యక్తులు ఎక్కువగా నీళ్లు త్రాగుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఉన్నత స్థానాలలో బంధువులు ఉంటారు. మీనరాశి వారికి ఆశించిన గుర్తింపు, ఆశించిన ఆదాయం రావటం కొంచెం కష్టతరంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ మీనరాశికి చెందిన వ్యక్తులలో చాలామందికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. పనులను వేగంగా పూర్తి చేయాలి అనే ఆలోచన ఎంతగా ఉంటుందో అంతే త్వరగా వారి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయటంలో మీరు కంగారు పడుతూ ఉంటారు. వీరి కంగారు తనం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మీనరాశి వారికి ఈ జనవరి నెలలో కోపం అధికంగా ఉంటుంది. మీ కోపం వల్ల మీకు బాగా దగ్గరైన వారిని దూరం చేసుకుంటారు. ప్రతి చిన్న విషయానికి ఆవేశపడుతూ ఉంటారు. తొందరపాటుతనం పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకుని నష్టపోతూ ఉంటారు. మీనరాశి వారు ఈ నెల ఇతరుల దాంపత్య జీవితంలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. ఇతరుల కుటుంబ విషయంలో అస్సలు జోక్యం చేసుకోకండి. మీ మిత్రుల కుటుంబ విషయాల్లో, మీ బంధువుల కుటుంబ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకండి. దీనివల్ల మీరు మాట పడతారు. ఎవరైనా మీ వద్దకు వచ్చి వారి జీవితంలో ఉన్న సమస్యలు చెప్పుకుంటే వారికి మీకు ధైర్యం చెప్పండి తప్ప ఎలాంటి సలహాలు ఇవ్వకండి. మీరు ఇచ్చిన సలహా వారికి ఇప్పుడు నచ్చిన ఆ తర్వాత వారు మిమ్మల్ని దూషిస్తూ ఉంటారు. ఈ నెల మీరు మాటలను తగ్గించుకోవాలి. మీనరాశి వారు ఈ నెల అనేక రకాల సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. మీనరాశి వారు బయట వారితో గొడవలు పడినా, ఇంట్లో వారితో గొడవలు పడినా పోయేది మీ పరివే. బెట్టింగ్ ఆటల వల్ల సమస్యల్లో ఇరుక్కుంటారు. గొడవలు జరిగే చోటకు అస్సలు వెళ్ళకండి. శరీర గాయాలు అవుతాయి. తర్వాత బాగా బాధపడతారు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రశాంతత కరువవుతుంది. మాట పట్టింపుల వల్ల గొడవలు అవుతాయి. ఈ నెల మీనరాశి వారు బంధుమిత్రులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీరితో మీకు విరోధాలు అంత మంచివి కావు. బంధువర్గం వారితో గొడవలు పడకండి. ముఖ్యంగా నోరిజారి ఏదైనా మాట్లాడితే మాత్రం మీ బంధువులు మీకు శాశ్వతంగా దూరమైపోతారు. ఆస్తి విషయంలో, పిల్లల విషయంలో మనస్పర్ధలు వస్తాయి. పలకరించకపోవటం వల్ల కానీ,
డబ్బుల విషయంలో తేడా రావటం వల్ల కానీ మీకు మీ బంధువులకు మధ్య గొడవలు వస్తాయి. గతంలో జరిగిన గొడవల గురించి మళ్ళీ ప్రస్తావన తీసుకురాకండి. ఒకవేళ ఇతరులు మాట్లాడినా మీరు అక్కడ నుండి పక్కకు వచ్చేయండి. అలాగే మిత్రులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాటల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ మీకు మరియు మీ ప్రాణమిత్రుడికి గొడవలు జరగవచ్చు. మీ మిత్రులకు ఈ నెల సహాయం దొరకకపోవటం వల్ల మీతో ఎక్కువ సమయం గడపలేరు. దీనికి మీరు వారిపై కోపం ప్రదర్శించకండి. మీ మిత్రులకు ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోకుండా అనవసరంగా వారిని నిందించి దూరం చేసుకోకండి. మిత్రులతో బంధువులతో గొడవలు పడితే భవిష్యత్తులో వారిని మీరు బాగా మిస్ అవుతారు. మీరు సరదాగా అన్న మాటలు వారిని నొప్పించవచ్చు. జాగ్రత్తగా మాట్లాడండి. ఈ నెల మీనరాశికి చెందిన వారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అస్సలు వీరిని కలవకపోవటం మరీ మంచిది. కుటుంబంలో అశాంతి, అన్నిటిల్లోనూ వ్యతిరేకత ఏర్పడుతుంది. కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఇంటిలో ఎవరో ఒకరికి ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల పిల్లల చదువు కోసం కానీ ఇతర కార్యక్రమాలకు డబ్బు బాగా ఖర్చు అవుతుంది. ఈ నెల మీకు అన్ని సమస్యలు ఒకేసారి వచ్చి పడినట్లుగా అనిపిస్తుంది. భయం పెరుగుతుంది. దొంగల భయము, మతిమరుపుతో ఇబ్బంది పడతారు. ఈ నెల మీనరాశికి చెందిన వ్యక్తులు మనస్తాపమునకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య భంగం కలుగుతుంది. రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగాలు చేసేవారికి బదిలీలు తప్పవు. మీనరాశికి చెందిన విద్యార్థులు ఈ నెల చదువుపై బాగా శ్రద్ధ చూపించాలి. పరీక్షల్లో మీకు మంచి ర్యాంకు సాధించటం కష్టంగానే ఉంటుంది. విద్యార్థులు ఈ నెల ఊహించని సంఘటనలు ఎదుర్కోబోతూ ఉన్నారు. మీ స్కూల్లో లేదా కాలేజీలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మీరు మీ చదువుపై శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. టీచర్స్ మారటం వల్ల కానీ మీ తోటి విద్యార్థులతో గొడవలు అవ్వటం వల్ల కానీ మీరు చదువుపై ఏకాగ్రతను చూపలేరు. ఈ నెల మీనరాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. మనోదుఖం ఎక్కువ అవుతుంది. ఎవరితో మాట్లాడినా గొడవ పడినట్లే ఉంటుంది. ఇంటిలో మరియు బయట మీరు ఎవరి విషయంలో తలదూర్చకండి. పూర్తి విషయం తెలుసుకోకుండా ఎవరికి సపోర్ట్ చేయకండి. ఈ నెల మీనరాశి వారికి జీవనం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండదు. మీనరాశి వారిపై ఈ నెల నరఘోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు కొన్ని పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. మీ రాశిలో శని 12వ ఇంటిలో ఉండటం వల్ల కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. కానీ వాటిని మీరు సరిగ్గా వినియోగించుకోవాలి. మీరు బద్ధకంగా ఉంటే జీవితంలో స్థిరత్వం పొందలేరు. రాహువు మీ రాశిలో అనుకూలంగా సంచారం చేయటం లేదు. గురువు మీ రాశిలో 3వ ఇంటిలో ఉన్నాడు. గురువు కారణంగా మీరు ఈ నెల ఎక్కువగా లాభాలను పొందలేరు. శని 12వ ఇంటిలో ఉండటం వల్ల మీనరాశికి చెందిన ఉద్యోగస్తులకు ఈ నెల కష్టంగా ఉంటుంది. ఆశించిన లాభాలను పొందలేరు. వ్యాపారం చేసేవారికి పోటీదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ధనాధిపతి కుజుడు 5వ ఇంటిలో వక్రించి ఉండటం వల్ల ధన నష్టం జరుగుతుంది. కాబట్టి పెట్టుబడులు వంటివి పెట్టకండి. ఎటువంటి బెట్టింగ్ గేమ్స్కి వస్తువులు డబ్బులు పెట్టుబడిగా పెట్టకండి. నష్టపోతారు. ఖర్చులు పెరుగుతాయి. చూసి డబ్బును ఖర్చు చేయండి. గురువు మీ రాశిలో 3వ ఇంటిలో ఉండటం వల్ల ప్రేమ మరియు దాంపత్య జీవితం గడిపేవారు నిందారోపణలు, అవమానాలు ఎదుర్కొంటారు. ఈ నెల మీనరాశికి చెందిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇతరులతో ఏదైనా మాట్లాడేటప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారో దాని గురించి మాత్రమే మాట్లాడండి. ఇతరుల గురించి ఎవరి దగ్గర మాట్లాడకండి. ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి. ఈ నెల మీనరాశి వారు సమస్యల నుండి బయటపడడానికి హనుమంతుడిని పూజించాలి. హనుమాన్ ఆశీర్వాదం పొందడానికి హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా చదవాలి. హనుమాన్ చాలీసా పఠించటం ద్వారా హనుమాన్ ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ చాలీసా పఠించటం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం శ్రీరాముని నామాన్ని జపించటం. మత విశ్వాసాల ప్రకారంగా రాముని నామాన్ని క్రమం తప్పకుండా జపించే వ్యక్తిపై హనుమాన్ ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. హనుమంతుడికి ప్రతి మంగళవారము 11 తమలపాకులను స్వామి నామం చదువుతూ సమర్పించాలి. అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయటం అనేది ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం.
స్వామిని మంగళవారం నాడు ఎరుపు రంగు పూలతో పూజించటం వల్ల స్వామి ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా గ్రహదోషాలు ఉంటే పోతాయి. జీవితంలో ఎక్కువ సమస్యలు ఉన్నవారు ఈ విధంగా స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. సంతానం లేని దంపతులు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి పూజ చేసి ఉపవాసం ఉంటే పిల్లలు త్వరగా కలుగుతారు. ఏమైనా దోషాలు ఉంటే వెంటనే తొలగిపోతాయి. దుష్ట శక్తుల ప్రభావం తొలగి మంచి పిల్లలు పుడతారు. మరి మీనరాశికి చెందిన వారు ఈ జనవరి నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 6, 11, 17, 20, 27, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 8, 13, 15, 22, 24. ఇవి మీనరాశి వారి జనవరి నెల రాశి ఫలితాలు.